ఆయన రూటే సెపరేటు, ఎవరేమనుకున్నా పట్టించుకోరు. ఏలూరు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి హల్చల్ చేశారు. వివాదాల్ని వెతుక్కునే ఈ టీడీపీ ఎమ్మెల్యే బ్యాలెట్ ఓటింగ్ రూమ్లోకి ఎంట్రీ ఇచ్చి మరోసారి వార్తలకెక్కారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సందర్భంగా ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్లో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు అధికారులు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సెంటర్కు తన అనుచరులతో వచ్చారు చింతమనేని. మెడలో పార్టీ కండువా వేసుకొని వచ్చి ఆయన క్యూ లైన్లలో ఉన్న వారిని పలకరించారు. ఈ సీన్ చూసిన వైసీపీ నాయకులు అభ్యంతరం తెలిపారు. ఎన్నికల నిబంధనల్ని ఎందుకు ఉల్లంఘిస్తున్నారని ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది. మీకేం పని, ఇక్కడికెందుకు వచ్చారంటూ వారిపై నోరు పారేసుకున్నారు. ఏజెంట్లు కాని వాళ్లను పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలోకి ఎలా అనుమతించారని రిటర్నింగ్ అధికారులు నిలదీశారు చింతమనేని. పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లి అక్కడున్న వైసీపీ నేతలతో గొడవకు దిగారు. ఇరు వర్గాలకు నచ్చజెప్పడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. పోలింగ్ బూత్లో ఉన్న వాళ్ళ కార్డు వివరాలు చెప్పాలని పట్టుబట్టారు చింతమనేని. పోలింగ్ కేంద్రం దగ్గరే బైఠాయించడంతో పోలీసులు బయటకు పంపారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సందర్భంగా ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు అధికారులు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సెంటర్కు తన అనుచరులతో వచ్చారు చింతమనేని. మెడలో పార్టీ కండువా వేసుకొని వచ్చిన ఆయన క్యూ లైన్లలో ఉన్న వారిని పలకరించారు. ఈ సీన్ చూసిన వైసీపీ నాయకులు అభ్యంతరం తెలిపారు. ఎన్నికల నిబంధనల్ని ఎందుకు ఉల్లంఘిస్తున్నారని ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది.